బ్యాక్ న్యూస్ భర్త తప్పుదారి పడితే సరిదిద్దాల్సిన భార్యమని భర్తను అత్యాచారాలకు ప్రోత్సహిస్తూ అమాయక మహిళల జీవితాలను నాశనం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న మహిళ ఉదంతం వెలుగులోకి రావడంతో మల్కాజ్గిరి పరిధిలోని మీర్జాలగూడలో తీవ్ర కలకలం రేగింది. సభ్య సమాజంలో జీవించేందుకు అర్హత లేని ఆ సాడిస్ట్ లేడీపై ఎస్టీవీ స్పెషల్ ఫోకస్. మల్కాజ్గిరి మీర్జాలగూడలోని ఆనంద్ విల్లా భవనంలో నివసించే వివాహితపై అదే భవనంలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజు అత్యాచారం చేశాడు. రాజు భార్య ఉషా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తుంది. వివాహిత 23 సంవత్సరాల దివ్య సైతం ఆమె వద్ద చిట్టీలు వేసింది. దీంతో వారి మధ్య పరిచయం పెరిగింది. దివ్య భర్త ఇంట్లో లేని సమయంలో ఇదే అదనుగా భావించిన రాజు భార్య ఉషా వివాహితను గత నెల 26వ తేదీన తమ ఫ్లాట్కు తీసుకెళ్లి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చింది. దివ్య స్పృహ తప్పడంతో రాజు ఆమెపై అత్యాచారం చేశాడు. కోలుకున్న తర్వాత బాధిత మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమెను రాజు దంపతులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు అని బాధితురాలు వాపోయింది. 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా తనపై అత్యాచారం చేశాడని మల్కాజ్గిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు సాఫ్ట్ డ్రింక్ ఏదో ఇచ్చిన తర్వాత డ్రౌజీగా అనిపించి ఇట్లా కళ్ళు మూతలు పడుతుంటే వాళ్ళ ఆయన వచ్చి బలాత్కారం చేశాడు. అప్పుడు తన దగ్గరే ఉండి డోర్ పెట్టేసి వెళ్ళింది. ఆ రోజు అట్లా జరిగిన వెంటనే ఇంటికి వచ్చి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసింది తనే. చేసి అక్కడ ఎవరికి చెప్తే చంపేస్తానో చెప్పొద్దు అని చెప్పి బెదిరించింది. తర్వాత కొద్ది రోజులకు మా ఆయనకి మా అమ్మకి చెప్పేసరికి వాళ్ళకి తెలిసిందనే విషయం వాళ్ళకి తెలిసినందుకు 20 మంది రౌడీలు వేసుకొని మా ఇంటి ముందరికి వచ్చి మమ్మల్ని చంపుదామని బెదిరించినారండి. రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుల కార్యాలయంలోని అక్రమ ఖాళీలను కౌన్సిలింగ్ లో నిలిపివేయాలని తెలంగాణ వైద్యుల సంఘం గురువారం ఆందోళనకు దిగింది. హైదరాబాద్ కోర్టులోని సంచాలకుల కార్యాలయంలో బైఠాయించిన సంఘం నాయకులు సంచాలకుడు లేకపోవడంతో ఉప సంచాలకుడు రాజశేఖర్ రెడ్డి నిలదీశారు. హైదరాబాద్లోని 120 సివిల్ సర్జన్ పోస్టులను కేవలం సీమాంధ్రులకు కుట్రపూరితంగా భర్తీ చేస్తున్నారని తెలంగాణ వైద్యుల సంఘం అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. ప్రిపేర్ అవుతా ఉంటే ఈ రోజు గవర్నమెంట్ ఆల్రెడీ ఏ ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారని స్టాటిస్టిక్స్ అడుగుతా ఉంటే ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతున్నాయి ఆ పోస్టులు అన్నిటిని కూడా దొంగచాటున సీమాంధ్ర వాళ్ళ నింపడానికి ఈ రోజు కుట్ర జరుగుతా ఉన్నది. ఈ రోజు ఏపీ ఎన్జిఓస్ సమ్మెలో ఉన్న తర్వాత కూడా ఈ రోజు 70 to 80% ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు కూడా సమ్మెలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్యుల అసామాన్య నేత అంజయ్య దివంగత ముఖ్యమంత్రికి ఘన నివాళి. డొంబిని పార్కులోని విగ్రహం వద్ద ప్రముఖుల శ్రద్ధాంజలి. పోలీసు విధుల పట్ల విద్యార్థుల అవగాహన. కుషాయిగూడ పిఎస్ లో అధికారుల వివరణ. వెలుగులోకొచ్చిన అమానుషం. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన మహిళ. మీర్జాలగూడలో ఘటన. ఇది ఇప్పటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.